హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో అయితే ఓవర్లాక్ మిషన్ గురించి అయితే షేర్ చేయమన్నారు కదా, అదే ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇక్కడ థ్రెడ్స్ అయితే చూసారు కదా అండి, ఇది పర్ థ్రెడ్ వచ్చేసి 60 రూపీస్ అయితే పడుతుంది. ఓవర్లాక్కి దాదాపు అందరూ కూడా వైట్ కలరే వాడతారు. ఇంకా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అయితే ఇంకా ఆ కలర్స్లో వాడుతూ ఉంటారనమాట. డ్రెస్సుకు సంబంధించిన కలర్స్ వాడుతూ ఉంటారు. ఇది ఇక్కడ చూసారు కదా, ఇది ఎలాగుంటుందంటే మనం పూలు వెళ్తాం కదా దారము, సేమ్ ఆ టైప్ ఉంటుందండి. కాకపోతే కొద్దిగా డెలికేట్గా ఉంటుంది. ఇది దానికన్నా ఇది కొద్దిగా డెలికేట్గా ఉంటుంది. ఫస్ట్ థ్రెడ్ అయితే చూస్తున్నారు కదా, ఎటు నుంచి ఎటు ఎక్కించాలా అని చెప్పేసి. ఒకవేళ మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే చెప్పండి నాకు. ఇక్కడ నుంచి వచ్చేసి చూసారు కదా, ఇలా అనమాట. చూసారు కదా, పైనుంచి హోల్లో నుంచి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ చూసారా, కింద ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్తుంది అనమాట. ఆ లోపల నుంచి నాకు ఇది ఎలా అంటే, అన్న ఉంటారు కదండి మిషన్ అన్న, తనే నాకు అంతా కూడా సెట్ చేసి ఇచ్చారు. నాకున్నదంతా ఏంటంటే, ఇవి ఫస్ట్ రెండు కూడా ఏం తెగిపోవట్లేదండి. అటు సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫస్ట్ వచ్చేసి అప్పుడప్పుడు తెగుతుందన్నమాట. అది నేను ఎక్కించేసుకోగలుగుతున్నాను. ఇవైతే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దారం తెగవటం అసలు ఎలాంటిది లేదనమాట. లోపలైతే లోపల నుంచి అయితే రానిచ్చి, మనకు ఆల్రెడీ మిషన్ కొనేటప్పుడే వాళ్ళు ఒక థ్రెడ్ అనేది చిన్నగా ఎక్కించుంటారండి. వాటిని ఆధారంగా వాటిని ముడేసి మనకి మొత్తము ఇలా రోల్స్ ఉంటాయి కదా, ఇవి థ్రెడ్ రోల్స్, అవి అయితే సెట్ చేసేస్తారు. ఇంకైతే రెండోది అయితే చూస్తున్నారు కదండి, ఇది డైరెక్ట్ నీడిల్కి ఉంటుంది అనమాట, పైన ఇదైతే బాగా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. ఒకవేళ తెగిపోయినా నో ప్రాబ్లం అండి, ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. నార్మల్గా ఏంటంటే మామూలు మిషన్స్కి వీల్ అనేది మనకి ముందుకు తిరుగుతుంది కదా ఫ్రంట్కి, ఇది అనేది బ్యాక్ తిరుగుతుంది అన్నమాట. డైరెక్ట్ నిడిల్ కండి, సెకండ్ మిడిల్ వన్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇది ఎక్స్ట్రా ఉంది థ్రెడ్ అనేది పైన. చాలా ఈజీ అండి. నాకు ప్రైస్ వచ్చేసి నేను సెకండ్ హ్యాండ్లో కొన్నానన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫస్ట్ థ్రెడ్ అండి ఇది. ఫస్ట్ది మనకి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. నేను ఏదైతే అది ఓపెన్ చేశానో దానికి కింద ఒక హోల్ అయితే ఉందన్నమాట. ఆ హోల్ నుంచి ఇక్కడ చూసారు కదా, ఆ హోల్ నుంచి ఇటువైపుగా రాణించుకోవాలన్నమాట. దీని నుంచి వచ్చేసి ఇక్కడ పెద్ద ప్రాబ్లం అండి, అంటే ఈజీనే. దీని లోపల నుంచి రాణించుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డైరెక్ట్ దాంట్లో నుంచి రానివ్వాలి. నీడిల్స్ అలా ఏవి పట్టవు. ఒక 4-5 పొరలు తీసుకొని దారం తగ్గిపోయినప్పుడు లోపలికి రానిచ్చేసుకుని, ఇక్కడ చిన్నగా ఇంకోటి ఉంటుంది, చూపిస్తాను అది కూడా మీకు. చూస్తున్నారు కదా, ఎక్కడి నుంచి మనకు అక్కడి నుంచి లోపల వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న హోల్ లాగా ఉందన్నమాట. చూపిస్తాను అది కూడా నీట్గా. వీల్ తిప్పితే కనిపిస్తుంది. వీల్ అనేది ఒకవేళ లోపలికి ఉంటే కనుక నీడిల్ లాగా ఒకటి ఉంటుంది. అంటే నీడిల్ అంటే పైన ఒకటే నెడిల్ ఉంటుంది, కింద ఇంకొకటి ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. నేను తర్వాత వీల్ తిప్పితే కనిపిస్తుంది కదా అని చెప్పేసి తిప్పాను. ఇక్కడ చిన్న హోల్ లాగా ఉంది చూడండి, అదిగోండి పైకి వస్తుంది కదా లోపల. దాని నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కించుకోవాలన్నమాట. అదిగోండి మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ ఎక్కించుకొని మళ్ళీ అటు సైడ్ కానీ చిన్నది ఒకటి ఉందన్నమాట, దీనికి ఉంది కదా, దీనికి ఎక్కించిన తర్వాత దీని బ్యాక్ సైడ్ ఇక్కడి నుంచి అక్కడ ఒకటి ఉందన్నమాట. నేను అది పెట్టాను కదా, అక్కడికి ఎక్కించాలి. అక్కడికి ఎక్కించి దారం పొడుగ్గా వదిలేసామంటే సరిపోతుంది, పైకి వచ్చేస్తుంది ఆ థ్రెడ్ అనేది. నాకు ఇది ఒక్కటే తెగుతుంది, అది కూడా అప్పుడప్పుడు తెగుతుందండి. చూసారా, ఇలా వచ్చిన తర్వాత దీని లోపల నుంచి రావాలి. లోపల ఒకటి ఉందన్నమాట, బ్లాక్గా ఒకటి ఉంటుంది, దాంట్లో నుంచి రాణించుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను. అదిగోండి మీకు థ్రెడ్ కనిపిస్తుందా, అది చిన్న హోల్ లాగా ఉందన్నమాట. దాంట్లో నుంచి ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఏవైతే నేను చూపించానో వాటిలోకి ఎక్కించేయాలి. అంతే, ఈజీ అండి. నాకు ఎక్కువ ప్రాబ్లం అయితే లేదు. నేను చాలా కనుక్కున్నాను, 4-5 షాప్స్ అయితే తిరిగాను అన్నమాట దీనికోసము. తిరిగిన తర్వాత అంటే సలీమాకు తెలిసిన వాళ్ళ దగ్గర డర్బీ ఈ కంపెనీ ఉన్నిందనమాట. ఇది అడిగితే ఇంకా ఇది అడిగిన తర్వాత 2-3 షాపులు ఇంకా తిరిగాను, డర్బీకి మంచిదేనా అనేసి వాళ్ళని కూడా అడిగాను అనమాట. అంటే ఇది పాత కంపెనీనే అండి, కాకపోతే దారం ఎక్కువ తెగిపోవడం అది జరుగుతుంటుంది అనేసి అన్నారు. ఇక్కడ ఇదైతే ఫ్యాబ్రిక్ కట్ అవుతుందండి, క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా కట్ అవుతుంది. అది సిజర్ లాగా అన్నమాట. ఇది పెద్దది ఉంది కదా, అది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నేను స్టిచ్ చేసి కూడా చూపించాను, అది కూడా చూడండి.
మనకి ఇక్కడ పెట్టినప్పుడు ఎక్సెస్ ఏదైతే ఉందో అంటే ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఇది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లోపలికైతే పోనివ్వదు, బయటే కట్ అయిపోతుందండి క్లాత్ మొత్తం కూడా. కుట్టి కూడా చూపిస్తాను. అందరూ తెగిపోతుంది అన్నారు. ఇంకా లాస్ట్ నేను సెకండ్ హ్యాండ్ది ఒకటి ఉందండి, వాళ్ళు షాప్ క్లోజ్ చేసేసుకున్నారు. వాళ్ళని అడిగితే సెకండ్ హ్యాండే 6,000 అని చెప్పారు. ఇంకా ఈ కొత్తది ఇది అడిగితే మాత్రం 6,800 అన్నారు. లాస్ట్కి 6,200కి అయితే ఇచ్చేసారనమాట, 6,200కి. ఇది నేను ఉండి పగలగొట్టి కొన్నానండి. నేను డబ్బులు మిగిల్చాను, దాంతోనే కొన్నానమాట. నేను ఎక్స్ట్రా అమౌంట్ అనేది పెట్టలేదు. షాప్లో అమౌంట్ షాప్కే పెట్టాలి అని చూస్తాను, ఎవరైనా అలాగే చేయాలి. ఇంకా షాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడ మనకు పాదము పైకి లేగడానికి కూడా ఒకటైతే ఉంటుందన్నమాట నార్మల్గా. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి ఎక్సెస్ అంతా కూడా ఇక్కడే కట్ అయిపోతుంది. ఆ ఎక్స్ట్రా పీసెస్ కూడా నేను చూపిస్తాను చూడండి. మీకు చూసారా, ఫినిషింగ్ అంతా కూడా నీట్గా ఉందండి. మనకి ఎక్స్ట్రా ఉన్నదైతే కింద చూస్తున్నారు కదా, బేబీ పింక్ కలర్ క్లాత్ అనేది పడి ఉందన్నమాట. అది కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది చూసారా, అదనమాట. ఈ వీడియో ఒకరైతే అడిగారండి, కామెంట్ చేశారు, అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే షేర్ చేశాను. ఇది మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. పైన హ్యాండిల్ ఉంది కదా బ్లాక్ కలర్, అది పట్టేసుకొని. నేను ఇంకా దీనికి టేబుల్ అలా ఏది సెట్ చేయలేదండి. పెద్దది నార్మల్ మిషన్ ఉంటే చెక్క పెద్దగా ఉంది, దాని మీద అయితే సెట్ చేసుకొని ఇప్పటికైతే వర్క్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా బాగానే ఉందండి. ఇప్పుడు దాదాపు 1 మంత్ అయ్యింది. 1 మంత్ అయ్యిందండి వాడుతున్నాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. నిన్న కూడా మన దగ్గర అంటే ఆ వీడియో కూడా షూట్ చేశాను. ఒక ఆవిడ బ్లౌజెస్ ఏదో ఇచ్చింది, 3 బ్లౌజెస్, పెట్టికోట్స్ అవన్నీ కూడా ఇచ్చింది. బ్లౌజ్ కుట్టి ఇలా ఓవర్లాక్ చేసి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను బయటికి పనికి వెళ్తుంటాను, పీసెస్గా వచ్చి గుచ్చుకుంటూ ఉంటాయి, దురదలాగా అవి బరుక్కుంటూ ఉంటాను, ఏమన్నా అనుకుంటారేమో అని భయపడతాను. కానీ నువ్వు మంచిగా కుట్టావమ్మా అని చెప్పేసి అనిందనమాట ఓవర్లాక్ చేసిస్తే. మా పాపది కూడా డ్రెస్ అండి, నేను ఇది స్టిచ్చింగ్ కటింగ్ కూడా పెడతానన్నాను, కుదరలేదు. హడావిడిగా అయిపోయింది, ఓవర్లాక్ చేశాను. ఇది రేపటి వీడియోలో అయితే చూపిస్తానులేండి ఎలా కుట్టాను అని చెప్పేసి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను కూడా చాలా భయపడ్డాను, రిపేర్స్ వస్తుందేమో, దారం అస్తమానం తెగిపోతుందేమో అనేసి ఒక భయం అయితే ఉండిందండి. ఎటువంటి భయమూ లేదు, ఈజీగా అంటే యూస్ చేసుకోగలుగుతున్నాను అనమాట.